వెల్కమ్ బ్యాక్ మై వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మీ క్లాస్లో ఫెయిల్ అయిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే మన అల్లు అర్జున్ మరియు అఖిల్ బర్త్డే అండ్ ఈరోజు మా మామయ్య మా మరదలు ఇంకో మరదలు బర్త్డే. ఈరోజు బేబీ అని పిలుస్తాం మేము ముద్దుగా అమ్మాయిని. ఈరోజు అమ్మాయి బర్త్డే, ఎల్లుండి మా మామయ్య బర్త్డే, రామలింగ మామయ్య బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ డేస్ టు ఆల్. మీరు ఇలాంటి గొప్ప గొప్ప బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అఖిల్, అల్లు అర్జున్ మీకు చాలామంది న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. న్యూ టాలెంట్ని చాలామంది మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీని పైకి లేపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అఖిల్ యువర్ సినిమా ఈజ్ గోయింగ్ టు లాంచ్ బిగ్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ నలుగురికి బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేస్తాం మన యూట్యూబ్. టుడే విష్ టాపిక్ ఈస్ ఇంక్రిమెంట్ ఇంటెన్సివ్ ఏరియాస్. నేను ఇంక్రిమెంట్ అంటే అలా ఉంటుంది. అసలు ఇన్సెంటివ్స్ ఏరియాస్ శాలరీ లాస్ ఆఫ్ పే అంటే ఏంటి? శాలరీ లాస్ ఆఫ్ పే అంటే జీతం నుంచి ఇప్పుడు థర్డ్ పార్టీ కింద పనిచేస్తున్నాను. థర్డ్ పార్టీ కింద లీవ్ పెడితే శాలరీస్ లీవ్ లాస్ ఆఫ్ పే అంటే జీతం నుంచి కట్ అవుతుంటుంది. థర్డ్ పార్టీ కంపెనీ ఎంప్లాయీకి శాలరీ లాస్ ఆఫ్ పే అనేది ఉండదు. థర్డ్ పార్టీ ఎంప్లాయీకి శాలరీ లాస్ ఆఫ్ పే. ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్స్ ఏరియాస్. ఇప్పుడు ఫార్మసిస్ట్ రంగంలో 4,000, 3,000, 4,000. దాని తర్వాత ఏమొచ్చి సాఫ్ట్వేర్స్లో టైం సేవింగ్ కాబట్టి 5,000, 6,000. కొంతమంది వేస్ట్ కంపెనీలు, కొంతమంది వేస్ట్ గాలిని తెచ్చుకున్న మిగతా మీడియా ఛానల్స్లో వాళ్ళ అవసరానికి వాడుకొని పక్కోడికి పడేస్తారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అగ్రిమెంటు ఇవన్నీ చేయించుకుని వేస్ట్ గాళ్ళారు పక్కన వాళ్ళకు కూడా హయ్యెస్ట్ శాలరీ. ఒక మనిషికి సక్సెస్ ఇవ్వడం అనేది మానేసి ఆ సంస్థలో ఒక మనిషి ఉన్నాడని అతని గురించి ఆరా తీయాలని అన్ని సంస్థలకు తెలుసు. నాకు ఇతను కావాలి అనుకున్నవాడే పర్ఫెక్ట్గా ఆరా తీయాలి. హెచ్ఆర్ అనేవాడు అతనికి ఇంక్రిమెంట్ 1 year తను డిపెండ్స్ ఆన్ వర్క్. అతను ఎలా సాటి కొలీగ్స్తో బిహేవ్ చేస్తున్నాడు, ప్రమోషన్ ఇస్తే ఏం చేస్తాడు, అతనైనా ఎంకరేజ్ చేస్తాడా పెడతాడా. ఇప్పుడు మేము పనిచేసే చోట ఉంది, ఒక ఆయన వచ్చి అన్నాడు, బొంగు వీళ్ళు ముగ్గురు పోతే కానీ మీ బ్రతుకులు మారవు, నేనైతే ఏం చేయలేను అన్నాడు. మీరు ముగ్గురు పోతే మీ బ్రతుకులు మారుతాయి అన్నాడు. నాకు సొంతంగా చేయించుకుంటే నీకేమైనా డిఫరెన్స్ ఉంటే అయ్యదర్స్ చేయించుకో అని చెప్పాడు. పాప ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇంకో ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ముగ్గురు మంచి వ్యక్తులు ఉన్నారు మా సంస్థలో. మీకు వాళ్ళ గురించి నేను పెద్దగా చెప్పలేను. టుడే ఈజ్ అవర్ టాపిక్ ఈజ్ గ్రూప్ పాలిటిక్స్. చాలా గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇంకో జాబ్ అనుకుంటా, జాబ్ కాదండి బాబు, కాలేజ్లో ఉంది. మెయిన్ నా లైఫ్ అంతా గ్రూప్ పాలిటిక్స్కి అంకితం. మా చేతే పని చేయించుకుని పైకి మంచివాళ్ళలాగా నటిస్తున్నాను. లాస్ట్లో పడాల్సిన పిల్లు పడ్డాయి వాళ్ళకి. ఏమండి, కుదిరితే 10 మందికి మంచి చేయండి. మంచి చేయలేదా కృష్ణారామ అనుకోండి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఉంటే కొంత ఇవ్వండి, లేదా బాబు క్షమించని చెప్పండి ఓపెన్గా. పైకి మంచివాళ్ళగా నటిస్తే అప్పుడు కాల్ చేయి, ఇప్పుడు కాల్ చేయి, తర్వాత కాల్ చేయండి. కనుక కావాలని కాల్స్ చేయించుకున్న అంత మంచివాళ్ళగా నటిస్తే నీకే ఫరక్, ఏదో ఒక రోజు పెద్ద ఫరక్ పడుతుంది. ఆల్రెడీ ఒకటి పడింది, మేము సెట్ చేసాం. దాని తర్వాత ఆడుకున్నాను. లాస్ట్లో నాకే వచ్చింది, మళ్ళీ రిటర్న్లో వేసాను ఆడికి. మా కాలేజ్ కర్మ అనేది తప్పదు. కర్మ అనేది గ్యారంటీగా అది ఒకటి ఆడాల్సిన పద్ధతిలో ఆ కర్మ ఆడితే కనుక లైఫ్ ఉండాల్సిన వాటిల్లో ఉండదు. కొంతమంది సొసైటీ వాళ్ళ స్వయం కృపంతో కొంతమంది ఎదుగుతారు. కొంతమందిని అడ్డం పెట్టుకుని ఎదుగుతారు. ఆ అడ్డం పెట్టుకుని ఎదిగిన వాళ్ళు ఆ సంస్థను చూసి కొంతమంది తెచ్చుకున్నప్పుడు అతను ఏంటో తెలుసుకుని చూసుకో. నోరుందని మంచోళ్ళగా నటించి అప్పుడు కాల్ చేయి, ఇప్పుడు కాల్ చేస్తే కదా మాత్రం నటించుకోక నీకేం మంచిది కాదు. కర్మ ఆడాల్సిన పద్ధతిలో ఆడితే నీకే డేంజర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. పైన దేవుడు అన్నీ చూస్తాడు. ఇవ్వాల్సిన పద్ధతిలో కాలం ఒక ఆన్సర్ వస్తుంది. నువ్వు ఒక 100 రూపాయలు దానం చేయి, కొన్ని ఆ 100 రూపాయలు పోతే అనుకుని 1000 వస్తుంది. నువ్వు 100కు మోసం చేస్తే 1000 గ్యారంటీకి పోతుంది ఏదో ఒక రోజు. అదృష్టం పెట్టుకోండి. నేను చెప్పేది మీలాంటి వాళ్ళ గురించి కాదు, నాలాంటి వాడి గురించి. మీరు నాకన్నా చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక్కడిని అమ్మాయికుంది. నేను అందరినీ నమ్ముతా. ఎంత మంచోళ్ళు తెలుసు, అందరు మంచోళ్ళే మనోళ్ళే అనుకుంటా. అందరు నా వాడుకొని నాకు ఫిరక్ పెట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు అంతకన్నా దానమే.
ఫైనల్ అవుట్పుట్లో. నేను ఎవరిని కించపరచాలని అవమానించాలని నేను వీడియో చేయట్లే. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తానని చెప్పాను. సర్వే జన సుఖనవంతు, సర్వే సుష్ణ సుఖనభవంతు. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.